హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. జూ పార్క్ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. మీకైతే ఈరోజు చూపిస్తాను. ఇదిగో జూ పార్క్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకు సైకిల్స్, స్కూటీస్ ఏమన్నా కావాలంటే జూ పార్క్లో చూడడానికి మనం రెంట్ తీసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి అట్లా ప్రైజెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడైతే ప్రైజెస్ చూపిస్తాను మీకు. స్కూటీ కానీ సైకిల్ కానీ మీరు తీసుకున్న తర్వాత స్టార్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి మీరు మినిమం అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. జూ పార్క్ అయితే చాలా పెద్దది. నేనైతే సైకిల్ తీసుకున్నాను. నా సైకిల్ నెంబర్ అయితే 2. ఇదే సైకిల్తో నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. చూడండి, నేనైతే ఇప్పుడు వచ్చేసాను జూ పార్క్ లోపల. చూడండి, ఇక్కడైతే లీఫ్ పాడ్ కనిపిస్తుంది. అయితే దగ్గరికి రావట్లేదు. ఇంకోటి అయితే ఇటు సైడ్ ఉంది. చూడండి, చూపిస్తాను. నేనైతే కొద్దిగా క్లోజ్ రేంజ్లో జూమ్ చేస్తున్నా. దగ్గరికి రావట్లే, అసలు ఎండ కదా బాగా, అందుకని రావట్లే. మీకు చూపిస్తున్నా చూడండి. అయితే చాలా బాగుంది జూ పార్క్ అయితే. లోపల మీరు వచ్చేసరికి మీరైతే ఫ్యామిలీతో కూడా రావచ్చు, చూడవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడైతే చూడండి, పికాక్ ఎంత బాగా నాట్యం వేస్తుందో, డ్యాన్స్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, పక్షులు 2 అయితే ఉన్నాయి, ప్యారెట్స్. ఇక్కడ చూడండి, జింకలు అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదండి. అంతా కెమెరా లోపల అలౌ చేయలేదండి, బయట నుంచి తీసాం మేమైతే. చాలా బాగుంది లొకేషన్ అయితే. లోపల ఇంకా మంచి వ్యూస్ ఉన్నాయి, చూడండి, చూపిస్తాను. చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూడండి, సఫారీ వ్యాన్లు ఉంటాయి అన్నమాట. మనకు లోపలికి తీసుకెళ్తారు. అక్కడ లైన్స్ ఉంటాయి, వాటిలో మనం టికెట్ తీసుకుని ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఇది సైడ్న అయితే బస్సులు పార్కింగ్ చేసి ఉన్నారు. చూడండి, ఈ బస్సెస్లో మనకు పంపిస్తారనమాట లోపల. అంతా బాగుంటుంది. రోడ్ సైడ్లోనే పులులు, సింహాలు అన్నీ ఉంటాయి. చూడండి, టికెట్ తీసుకున్న తర్వాత మనకు బస్సు అనమాట, ఇక్కడ వెయిటింగ్ చేయాలి. మా బస్సు అయితే వచ్చేసింది. చూడండి, స్టార్ట్ అయ్యాం బస్సులో అయితే. ముందుకు వెళ్ళేసరికి రోడ్లోనే ఉన్నాయి ఇక్కడైతే జింకలు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి కనిపిస్తాయి, చూడండి, వెయిట్ చేయండి. ఇక్కడైతే పులులు పడుకొని ఉన్నాయి. చూడండి, ఎండ కదా, బాగా ఎండగా ఉంది, అందుకనే అవి రెస్ట్ తీసుకున్నట్టు ఉన్నాయి. ఇంకా ముందు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే పేస్ టర్న్ చేయట్లేదు, అటు సైడ్ చూస్తుంది. ఇక్కడైతే పడుకుంది ఒకటి. చూడండి, రైట్ సైడ్ ఒకటి ఉంది, అంటే సరిగ్గా కవర్ అవ్వలేదు. విండో సీట్లు ఉన్నా కదా బస్సులోని. చూడండి, ఇక్కడైతే బాగా కనిపిస్తుంది లీఫ్ పాడ్. ఇదైతే తెలుసు కదండి, ఇదంతా కూర్చొని ఒకటే ఉంది. స్టార్ట్ అయ్యిందండి. నేనైతే ఇప్పుడు ఏనుగులు చూడటానికి. చూడండి, లొకేషన్ వెళ్ళే ముందు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను వచ్చేసాను ఏనుగుల దగ్గరికి. మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక ఏనుగుని అన్య లోపలికి తీసుకొస్తున్నాడు మేతేసి. చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ టోటల్ 5 ఉన్నాయండి ఏనుగులు ప్రజెంట్. అవి మేతకి ఒక 2 తీసుకెళ్ళినట్టున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక 2 ఉన్నాయి, చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి, డ్యాన్స్లు వేస్తుంటాయండి అవి ఒకే మూమెంట్లో. చూడండి, ఇదిగోండి, ఇదొకటి, ఇంకో 2 చూపిస్తా మీకు. ఇంకోటి తీసుకొచ్చారు, అది ఈ 2 ఒకే ప్రేమలో కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇటు సైడ్ అటు సైడ్ అలా ఊగుతుంటాయి. సరే, నెక్స్ట్ అయితే మనం బర్డ్స్ దగ్గర వచ్చేసామంటే బర్డ్స్ చూడండి. చాలా బాగుంది కదా ఈ లొకేషన్. చూడండి, హంసలు అయితే ఇక్కడ, హంసలు ఏంటో మీకు ఈ పేర్లు తెలిస్తే కమెంట్ చేయండి. ఫ్లోలో హంసలు అని చెప్పేస్తున్నా, నాకు కూడా తెలియదు. ఇవైతే చాలా బాగా ఈత కొడుతున్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ప్యారెట్ వచ్చేసింది. ఇక్కడైతే నాకు బ్రదర్స్ ఒక 2 కలిశారు. వీళ్ళైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తామన్నారు బ్రదర్స్ అయితే. నేనైతే ఇప్పుడు మళ్ళీ జూ పార్క్ మొత్తం చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంకో ప్లేస్కి వచ్చేసాను. చూడండి, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంకా నేను స్టార్ట్ అయ్యాను అనమాట. కలిశాను. బ్రదర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సపోర్ట్ చేస్తామంటున్నారు. ఒకసారి బ్రదర్ రివ్యూ అయితే చూడండి. బ్రదర్స్ అందరూ, మన బ్రదర్ అయితే మన కోసమని మంచిగా వీడియో చేస్తున్నాడు, మంచిగా సపోర్ట్ చేస్తామన్నాడు. అందరూ బ్రదర్కి సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.
చేసుకోండి బ్రో, బాగా మంచి కంటెంట్ వస్తుంది బ్రో, మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో.